ఇగో ఈ స్టాల్ దగ్గర చూడండిలా, ఇగో రకరకాల బియ్యం పెట్టిండు ఈ అన్న. ఇగో ఏం బాటిలలో పెట్టిండు పప్పులు, మాడి పండ్లు, ములక్కాయలు, టమాటాలు, ఏమో ఇక్కడ బాగానే ఉన్నాయి. మరి అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏ ఊరు? మాది తుంకుంట. ఏం పేరు? నా పేరు విజయ్. ఎప్పుడు వచ్చిండ్రు ఇడికి? నిన్నే నచ్చిండ్రా? ఎట్లుంది? మంచిగా అనిపించిందా? నిన్న ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. చెప్పు మరి అన్న, ఈ బియ్యం ఏంది? 5 రకాల బియ్యం పెట్టినావు. 5 రకాల బియ్యం ఉన్నాయి, 6 రకాల బియ్యం ఉన్నాయి, ఏంది ఇవి? బేసికల్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రస్తుతానికి క్యాన్సర్లతోని షుగర్లతోని బాగా సఫర్ అవుతున్నాం. సో ఇట్లాంటి మేజర్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. సో ఆ ప్రయత్నం మనకు ఆహారం దగ్గర నుంచి ఇవ్వాలనేది మా ఉద్దేశం. సో దాంట్లో మన ప్రాచీన కాలంలో ఎన్నో మంచి అద్భుతమైన విత్తనాలు ఉండేవి. అట్లాంటి విత్తనాలని ఇప్పుడు మళ్ళీ వెలికి తీసి దానిలో క్యాన్సర్ ఫ్రీ రైస్ అని, షుగర్ ఫ్రీ రైస్ అని, సో ఇట్లాంటివన్నీ మళ్ళీ కన్జ్యూమర్స్కి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేమే మా సొంతగా పండిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ రైస్ అండి. ఇది కాలాబట్టి అని చెప్పేసి బ్లాక్ రైస్. ఇది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ప్రతి 2 ఇంట్లలో మనకు షుగర్ పేషెంట్స్ ఎట్లాగో ఉన్నారు. సో దానికి అన్నం తినడం వల్లనే మనకు యాక్చువల్లీ షుగర్ వస్తుంది ఇప్పుడు. కానీ అదే అన్నం తినడం వల్ల షుగర్ పోగొట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అట్లాంటి విత్తనాలు మనకి ప్రాచీన కాలంలో ఉండేవి. అదే విత్తనం ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది నవర విత్తనం అండి. ఇది రెడ్ రైస్ అంటారు ఇది. సో ఈ రెడ్ రైస్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం తిన్న వెంటనే షుగర్ బాడీలోకి పంప్ అవ్వడము, కడుపు నిండిపోవడం ఇప్పుడు తింటున్న రైస్ వల్ల అట్లా జరగదు. ఇది షుగర్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. సో మన సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఏదైతే ప్యాంక్రియాటిక్ సిస్టమ్ ఉందో ఆ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ మీద ఎలాంటి స్ట్రెస్ పడదు ఇట్లాంటి రైస్ తినడం వల్ల. సో షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది యాక్చువల్గా. సో ఇట్లాంటి దేశీ విత్తనాలని మేము వెలికి తీసి, ఈవెన్ మీరు ఇది చూస్తే ఇక్కడ టమాటో ఉంది చూడండి. ఈ టమాటో మీరు చూసిండ్రో లేదో, ఇట్లాంటిది మన లాస్ట్ జనరేషన్లో ఇట్లాంటి టమాటాలు ఉండేవి. సో దీనిలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది జనరల్గా. సో దాన్ని మేము టెస్ట్ చేయించాము. లైకోపిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది దీనిలో. సో ఇది కూడా క్యాన్సర్కి అగెన్స్ట్గా, హార్ట్ ఇష్యూస్కి అగెన్స్ట్గా పోరాడడానికి మంచి న్యూట్రిషన్ ఉంది దీనిలో. సో ఇట్లాంటి వాటిని అన్నిటిని బయటకు తీసి మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ డిసీజెస్కి మేము సొల్యూషన్ ఇస్తున్నాం. అంటే మీరు హాస్పిటల్ దాకా పోవాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ప్రాచీన అని చెప్పేసి, మా ఆర్గనైజేషన్ పేరు ప్రాచీన అండి. సో ప్రాచీన ఆర్గనైజేషన్ నుంచి ప్రాచీన విత్తనాలని కానీ, ప్రాచీన వ్యవసాయ పద్ధతుల్ని కానీ అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ మోడర్న్గా మేము చేస్తూనే కన్జ్యూమర్స్కి అందుబాటులో పెడుతున్నాం. అట్లా అమ్మ. అన్న మరి ఏంది డబ్బుల గిన్నెగానం కూరగాయలు పెట్టినావు? దేనికోసం ఇవి? సో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే మాకు హైదరాబాద్ మొత్తం కూడా మేము పండించే కూరగాయలని హోమ్ డెలివరీ చేస్తున్నామమ్మా. ఆ హోమ్ డెలివరీకి ఈ విధంగా చేస్తున్నాము. సో ముందే ఆర్డర్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఇట్లాంటి కాటన్ బాక్స్లో అన్ని కూరగాయలు, వాళ్ళు ఆర్డర్ చేసిన కూరగాయలని పెట్టి పంపించేస్తున్నాం వాళ్ళకి. ప్రతి బుధవారం, ప్రతి శనివారము మా తోటలో మేము పండించినవి పూర్తి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తూ మేము డెలివరీ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు మీరు వాళ్ళ ఆర్డర్ పెట్టుకుంటే మీరు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మీ తోటలోనే మీరు పండించినాయి. వాళ్ళ ఇంటికి పోయేదాకా కూడా మీరు ఫ్రెష్గా ఉండేటట్టు చూస్తారు. సో బేసికల్ ఏంటంటే ఇక్కడ మేము మనకి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ నుంచి మనం కొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఆ న్యూట్రిషన్ తగ్గిపోతుంది. సో దానికి ఏం చేస్తున్నామంటే మేము ఆర్డర్ ఎంతైతే వస్తుందో అంతే హార్వెస్ట్ చేసి ఇమ్మీడియట్గా డెలివరీ ఇస్తున్నాం. ఎంతసేపట్లో అవుతుంది డెలివరీ? ఎంతసేపట్లో అవుతుంది? ఇప్పుడు ఆకుకూరలు అయితే పొద్దున్న తెంపి మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తున్నాం. కూరగాయలు అయితే ఒక్కరోజు, అంటే ఇవాళ సాయంత్రం తెంపేసి రేపు పొద్దున్న డెలివరీ ఇస్తున్నాం. అట్లా. అన్ని పసుపు ఏంది? ఇది పసుపు పెట్టారు కదా ఇక్కడ, ఈ పసుపు ఏంది అమ్మ? ఇప్పుడు మీరు పసుపు రోజు తింటా ఉన్నారు కదా, ఒకసారి ఆ పసుపు కొన్ని పసుపు ఒకసారి మీరు స్మెల్ చూసి చూడండి. మీకు స్మెల్ చూపిస్తాను, మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ పసుపుకు ఈ పసుపుకు తేడా ఉంటుందా? తేడా చాలా ఉంటుందమ్మా, చాలా ఉంటుంది. మీరే చెప్పండి, తేడా ఉందా? కనిపిస్తుందా తేడా? సో బేసికల్ ఏంటంటే ఇది పసుపును పండించడం పూర్తి సేంద్రియంగా పండించడమే కాకుండా ప్రాసెసింగ్లో కూడా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఒరిజినల్ పసుపు ఎట్లుందో అట్లా తీసుకొచ్చినాం కాబట్టి మీకు ఆ టేస్ట్ వస్తుంది. మనకి బాడీలో మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది న్యాచురల్గా. సో ఆ న్యాచురల్ యాంటీబయాటిక్ని మనము బయట కలుషితమైన పసుపు తినడము, అందులో కర్క్యూమిన్ శాతం లేకపోవడము, సో దానివల్ల మనకు కరెక్ట్గా యాంటీబయాటిక్స్ రావట్లేదు మనకి. సో ఇది తినడం వల్ల న్యాచురల్గానే మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. సో అట్లాంటి పసుపుని మేము ఇస్తున్నాం. అంటే ఏది చేసినా కానీ అంతే స్వచ్ఛంగా చేస్తున్నాము, అంతే ప్రాచీన పద్ధతిలో చేస్తున్నాం. ఈ పప్పులు కూడా మనం బేసికల్గా ఇప్పుడు తింటున్న ఈ పప్పులు అంటే మేము ఏం చేస్తామంటే ఒకసారి మీకు కూడా ఇస్తామా, మీరు ఇంటికి పోయి తిని చూడండి, అర్థమవుతుంది. సేంద్రియాలో చేసినప్పుడు ఆ టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో అది కాకుండా ఇప్పుడు మనం హైదరాబాద్ వాసులందరికీ
హైదరాబాద్ భాష అందరికీ నమస్తే అండి. అందరికీ హలో హైదరాబాద్. ఎండలు బాగున్నాయా? సరిపోయినాయా? ఇంకా కావాలా ఎండలు మీకు? ఒకవేళ మీకు ఎండలు ఇంకా కావాలి అంటే ఇప్పుడు తింటున్న మీ కెమికల్ ఫుడ్నే ఎక్కువ తినండి. కెమికల్ ఫుడ్ మన ఇప్పుడు పండించే వ్యవసాయ పద్ధతుల వల్ల 30% మనం గ్లోబల్ వార్మింగ్కి అంటే భూతాపానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన వ్యవసాయమే, మనం చేస్తున్న వ్యవసాయమే. సో దానివల్ల 30% ఇప్పుడు మనకి ఈ భూతాపము, ఈ టెంపరేచర్స్ బాగా పెరిగిపోవడం, ఇంట్లోకి వెళ్ళి మనం బయటకు రాలేకపోవడం అవన్నీ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా పెరగాలి, మీకు ఇంకా 50 పోవాలి, 60 పోవాలి, ఒక సెంచరీ కొట్టాలంటే ఇట్లనే కెమికల్ ఫుడ్ తినండి. లేదు అంటే కనుక అటు పర్యావరణాన్ని ఇటు ప్రజల్ని బతికించాలి అనుకుంటే కనుక ఇప్పటి నుండైనా మీరు సేంద్రియ భోజనాన్ని తినే ప్రయత్నం చేయండి. మాలాంటి రైతులు మేము ఉన్నాము, మా సొంతగా మా పొలాల్లో మేము పండిస్తున్నాము. అండ్ రేటు విషయానికి వచ్చినా కూడా అందుబాటులో పెట్టే ప్రయత్నమే చేస్తున్నాం. మరీ ఎక్కువ రేటు పెట్టకుండా. అంటే మాకేంటంటే ముఖ్యంగా పాకిస్తాన్ వాడు కూడా క్యాన్సర్ రావద్దు, మనోళ్ళకే కాదు పగోడికి కూడా క్యాన్సర్ రావద్దు. అట్లాంటి నరకం మేము చూసినాం. సో ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాము. సో మీరు కూడా దీనిలో భాగస్వాములు కండి, మా ఫార్మ్స్ విజిట్ చేయండి. ఇది ఒక చేత్తోనే అయ్యేది కాదు, ఇది అందరి సహకారం అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. విన్నారు కదండి వాళ్ళ మీకు సేంద్రియ వ్యవసాయంలో పండించిన కూరగాయలు కావాలంటే అన్నోళ్ళ నెంబర్కి వాట్సాప్లో పెడితే వాళ్ళు మీకు పొద్దుగాల నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా పంపిస్తారు. మీరు వాళ్ళ నెంబర్ తీసుకోండి, అన్న నెంబర్ చెప్తాడు. మీరు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. అన్న నెంబర్ చెప్పండి, మీ అడ్రస్. నా నెంబర్ వచ్చేసి 9398460227 అండి. మా కంపెనీ వచ్చేసి ప్రాచీన ఆర్గానిక్స్ అండి. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో మేము ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఓన్లీ కెమికల్ లేకుండా పండించడమే కాదు, పోషకాలని కూడా ఎన్హాన్స్ చేస్తున్నాము. అంటే న్యూట్రిషన్ కూడా మేము ఇంప్రూవ్ చేస్తున్నాము న్యాచురల్ పద్ధతిలో. ఇవన్నీ కూడా మీరు అక్కడ చూడొచ్చు. ప్రాచీన ఆర్గానిక్స్ అని మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.